ఫిబ్రవరి నెల, ఈ ఫిబ్రవరి నెల కూడా సాధారణంగానే గ్రహస్థితులు ఉన్నాయి. పెద్ద విశేషవంతమైనటువంటి గ్రహస్థితులు మాత్రం కానే కావు వృషభ రాశి వారికి. అయితే ఈ రాశి వారిని మాత్రం మొదటి పక్షంలో వ్యక్తిగత విమర్శల మీద న్యాయ పోరాటాలు చేయవద్దు. ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా దూషించినా, మీరు నన్ను దూషించారు అని కక్షగట్టు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, లేకపోతే ప్రత్యేకంగా కోర్టులకు వెళ్ళటం, ఇలాంటివి చేసేవారు కొంతమంది ఉంటారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ. కనుక వ్యక్తిగత విమర్శలు కనుక ఎవరైనా చేస్తే దయచేసి వారి మీద న్యాయ పోరాటం చేయవద్దు. న్యాయ పోరాటం చేస్తే వల్ల మీకేమైనా నష్టమా సిద్ధాంతి గారిని మీరు అడుకోవచ్చు. నాకేమీ నష్టం లేదండి. న్యాయ పోరాటం చేయండి, మంచిదే. కానీ పూర్వాపరాలంతా పూర్తయిన తర్వాత అప్పుడు అనుకుంటారు న్యాయ పోరాటం చేయకుండా ఉంటే బాగా ఉండేదేమోనే అని. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని వృషభ రాశి వారు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1 మరియు 4వ మంగళవారాలు, అంటే 1వ మంగళవారం 3వ తేదీ అవుతుంది, 4వ మంగళవారం 24వ తేదీ అవుతుంది. కనుక 3వ తేదీ 24వ తేదీ కపటంగా నటించే వారి, మోసం మాటలు చెప్పేటువంటి వారి మాటలకు కొంత లొంగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ సమయంలో అలాంటి లొంగిపోతే అనవసరంగా ధనం ఏమయ్యే అవకాశం ఉంది. కనుక కొంచెం కట్టుదిట్టంగా ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక 15వ తేదీ, అంటే ఫిబ్రవరి 15వ తేదీ ఆర్థిక లావాదేవీల్లో కొంత మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి 1000 రూపాయల కాగితాలు కట్టకట్టుకొని కట్టేటప్పుడు అది పొరపాటున 104 కాగితాలను కూడా 100 కాగితాలుగా లెక్కించే అవకాశాలు ఉన్నాయి. కనుక పొరపాటున కాగితం మీద కాగితం ఒకదానికొకటి అంటుకొని వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. కానీ మతిమరుపుతో కూడా ఒక్కోసారి ఇచ్చినటువంటి డబ్బుని రాసుకోకుండా నష్టపోయేవారు కూడా కొంతమంది ఉంటారు. ఏదేమైనప్పటికీ 15వ తేదీ తర్వాత నుంచి ఆర్థిక లావాదేవీల మీద చాలా ఎక్కువ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఈ వృషభ రాశి వారికి ఉంది. 3 నక్షత్రాల వారికి అలాంటి జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంతాన వ్యవహారాల మీద అధిక శ్రద్ధను కూడా బాగా చూపాలి. కొంత వైద్యుల యొక్క నిర్ణయాలని తూచా తప్పకుండా పాటిస్తూనే ఉంటారు. కానీ ఈ మతిమరుపు కారణంగా పాటించలేకపోతారు. కనుక ఈ 2వ పక్షమంతా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య నిర్ణయాలను మాత్రం తూచా తప్పకుండా పాటించండి. ఇక 24వ తేదీన ఆవేశాలకు లోను కావద్దు. ఎదుటివారు ఏం మాట్లాడినా కూడా వారంతటా వారే తర్వాత తెలుసుకుంటారు. కనుక ఆ సమయంలో ఆవేశం లోను కాకుండా తర్వాత నిదానంగా కూర్చొని, నాయన ఈ మాట అన్నావు, ఇది తప్పు, దీనికి క్షమాపణ చేస్తే బాగుంటుందేమోనని మర్యాదపూర్వకంగా అడిగి 10 మంది సమక్షంలో వారి చేత క్షమాపణలు చెప్పించడం అనేది చాలా వరకు శ్రేయోదాయకం మీకు. ఇక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో ఉన్నటువంటి వారు పుకార్లచే సమస్యలు కొంత పెరుగుతాయి. కనుక దానివలన సమస్యలంటూ ఏమి రావు. కానీ కొంత మానసికంగా కొంత చిరించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆత్మవిశ్వాసంతో ఉండి పుకారు నమ్మకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే విశేషమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎత్తులకు పై ఎత్తులు మాత్రం వేయగలరు. పుకార్లు విన్నారు కదా, విన్నటువంటి పుకార్ని విని తట్టుకోలేక దానికి తగినటువంటి ఎత్తు కూడా వేసేటువంటి శక్తి సామర్థ్యాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు ఉన్నాయి. మొదటి సోమవారము 3వ సోమవారంలో ఉద్యోగ వ్యాపారాదుల్లో నూతన ఆలోచనలు వస్తాయి. దానివల్ల కూడా లబ్ధి బాగా ఉంటుంది. అయితే 3వ తేదీ పూర్ణిమ మంగళవారం పుష్యమి నక్షత్రం వచ్చింది. 3వ తేదీ పూర్ణిమ మంగళవారం పుష్యమి నక్షత్రం వచ్చింది. అయితే ఇక్కడ 3వ తేదీ మంగళవారం పూర్ణిమ పుష్యమి నక్షత్రం రాహుకాల సమయానికి ఉన్నటువంటి లగ్నం చూస్తే ఆ లగ్నం మీద శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. కానీ పరిహారం కొంచెం వెరైటీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు. అంటే ఏ విధంగా చేయాలి? ఇది 3వ తేదీ మంగళవారం నాడు సూర్యోదయం తర్వాత, అంటే 6:30 కానీ 7 గంటలకు కానీ ఏ సమయంలో స్నాన సంధ్యాదులన్నీ పూర్తయిన తర్వాత ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం రాహుకాల ప్రారంభం వరకు ఒక రకమైనటువంటి ఒక దుస్తులు వేసుకోండి. రాహుకాలం 3 గంటల ప్రారంభం అవుతుంది. రాహుకాలం తర్వాత నుంచి ఆ దుస్తులు కాకుండా మరొక రంగు వేసుకోండి. అంటే రాహుకాల ప్రారంభం వరకేమో ఒక రంగు దుస్తులు, రాహుకాలం తర్వాత 2వ రంగు దుస్తులు ఉండాలి. కానీ మొదటి రంగు దుస్తుల్లో ఎరుపు ఉండకూడదు, నీలం ఉండకూడదు. 2వ రంగులో ఎరుపు ఉండకూడదు, నీలం ఉండకూడదు.
గృహంలో ఉన్నటువంటి వారు అయితే వెంటనే బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉండదేమో అనుకుంటారు. కానీ గుర్తుంచుకొని దుస్తులు మార్చుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు. ఇక రోహిణి నక్షత్ర జాతకులకి మంచి యోగాలు ఉన్నాయి అనుకుంటారు, కానీ ఆ యోగాలు మాత్రం ఫలితాలను ఇవ్వలేకపోతాయి. కొంత సాధారణంగానే ఈ నెలంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. రెండవ పక్షం నుంచి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యానికి మాత్రం వైద్య సేవలు అందించాలా. అయితే ముఖ్యంగా సంతాన సంబంధ విషయాల మీద, గృహ సంబంధ అంశాల మీద, వాహన సంబంధ అంశాల మీద, కొనుగోళ్ల మీద కొంత క్రొత్త ఆలోచనలు మాత్రం తీసుకొని వస్తారు. ఈ ఆలోచనలన్నీ కూడా రూపకల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతో తహతహలాడుతుంటారు. ఒక్కోసారి నిర్ణయాలు తీసుకుంటారు, నిర్ణయాలు ఆగిపోతాయి, మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ ఆగిపోతాయి. ఒక్కోసారి మూడవసారి ప్రారంభం చేద్దాం అనుకుంటే ఏదో శకునం కాలేకుండా ఆగిపోయింది అనుకుంటారు. అంటే ఏదైనా కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటారు, కానీ ఆ నిర్ణయాన్ని మాత్రం ఆచరణ పెట్టడానికి అనేక రకమైనటువంటి అవాంతరాలు వస్తూ ఉంటాయి రోహిణి నక్షత్ర జాతకులు. అందుచేత ఈ మాసంలో కొంత ప్రశాంతత ఉండాలి అంటే 10వ తేదీ మంగళవారం స్వాతి నక్షత్రం, ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం స్వాతి నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో భోజనంలో ఎక్కడా కూడా కారాన్ని తినకండి. భోజనంలో కార పదార్థాలు లేకుండా, వీలైనంత వరకు ఉప్పుగా లేకుండా చప్పగా ఉండే విధంగానే చాలా తక్కువ మోతాదులోనే ఉప్పును వేసుకోండి. ఉప్పు ఎక్కువ తిన్నా కూడా ప్రమాదకరమే. కారం వద్దు, ఉప్పు తక్కువగా ఉండేట్టుగా చప్పటి పదార్థాలని ఈ రోహిణి నక్షత్ర జాతకులు 10వ తేదీ మంగళవారం స్వాతి నక్షత్రం వస్తుంది. ఆ రోజు ఉదయం కారం తిన్నా, రాత్రి కారం తిన్నా పర్లేదు, కానీ మధ్యాహ్న భోజనంలో మాత్రం చప్పటి భోజనాన్ని ఆరగించండి. ఇక ఆ రోజున భోజనంలో భోజనం చేసిన తర్వాత నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏం చేస్తారంటే రాహుకాలము 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు వస్తుంది. ఆ సమయంలో నిద్రపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి రోహిణి వారు. అప్పుడు వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలకి అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలంటూ వస్తాయి. ఇక మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి వృషభరాశి జాతకులకి రాజీ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. వీరు ఎలాంటి పరిహారం కూడా చేయాల్సిన అవసరం లేదు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతిని పొందటానికి ఎక్కడ ఏ విధంగా మెలికలు పెడితే ఉన్నతి వస్తుంది, ఎక్కడ ఏ విధంగా పావులు కదిపితే తమకు లబ్ధి కలుగుతుంది అనేటువంటిది కొంతమంది సలహా సంప్రదింపులతో తెలుసుకొని ఆ విధంగా పావులు కదుపుతూ ఉంటారు. మంచి లబ్ధి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత శుభవార్తలకు సంబంధించి, శుభకార్య సంబంధమైనటువంటి చర్చలకు సంబంధించి కొంత అంతర్గతంగా భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలు ఆత్మీయంగా ఉన్నటువంటి వారికి చెప్పుకొని, వారికి చెప్పుకున్నటువంటి అంశాలని కొంత ఆచరణలో పెట్టడానికి అవకాశాలన్నీ కూడా ఫిబ్రవరి నెల మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల వారికి శుభకరమంగా, విజయపదంగా, లాభకరంగా, ప్రయోజనకరంగా, పూర్తి అనుకూలంగా ఇచ్చే స్థితులు ఇవ్వబోతున్నాయి కనుక ఆనందంగా ముందుకు వెళ్ళొచ్చు. వారు ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం పాటించాల్సిన అవసరం లేదు.